ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసి మార్క్ కామెడీ లేదంటున్నారు కదా అన్న. సినిమా చూసినాక చెప్పాలన్నా డిస్టర్బ్ చేయొద్దు, మధ్యలో చెప్పొద్దు. సినిమా చూసినా అరే తమ్ముడు నాకు నచ్చిన చెప్తున్నా, నీకు నచ్చకపోతే నచ్చింది అదంటే స్టోరీ బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? ఒక్కొక్క క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఉంటుంది. సినిమా చూసిన చెప్పండి అన్న. సినిమా చూసిన ఫ్యాన్స్ కి ఎలా ఉండాలని వస్తానా? సినిమా సూపర్. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా అనిపించింది చెప్పినాం భాయ్. అది బ్రహ్మానందం క్యారెక్టర్ డిఫరెంట్ ఉన్నది, కామెడీ డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క క్యారెక్టర్ నువ్వు అడుగుతున్నట్లు లేదని తెలుసు, నీకు లేదని తెలుసు. సినిమా బ్రహ్మానందమే లేడా? సినిమా చూసి చెప్పండి, సినిమా చూడకుండా చెప్పండి అన్న. సూపర్ అన్న. సినిమా చూసి చెప్పండి. ఎవరైనా సరే అది మీరు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా ఓకే, కానీ సినిమా చూసి అన్న మాకు నచ్చింది మేము చూస్తున్నాం అన్న. సూపర్. మాకు నచ్చింది మేము చెప్తున్నాం సూపర్. బ్రహ్మానంద మన ఎవరు క్యారెక్టర్ ఎవరెవరు మాకు నచ్చింది చెప్తున్నాం అన్న. చిన్నదా అనుపమ ఏ క్యారెక్టర్ మాకు నచ్చింది చెప్పినాం. మాకు నచ్చింది ఏ క్యారెక్టర్ మాకు ఫ్యాన్స్ రవితేజ ఫ్యాన్స్ అన్న. మాకు నచ్చిన చూసినాం. బ్లాక్ బస్టర్ సినిమా చూసినాం చెప్పన్నా. అడిగిలో డిస్టర్బ్ చేస్తారు ఇట్లా సినిమా అన్న మంచిగుంటే మంచి చెప్పని. ఈయన సినిమా చూడలేదు సినిమా చూస్తే చెప్పమను. అనుపమ పరమేశ్ మా ఇష్టం మేము చూస్తాం. మా ఇష్టమైంది. సినిమా చూడకుండా ఎలా రివ్యూ చెప్తాడండి? ఎలా రివ్యూ చెప్తారు? ఫ్యాన్స్ నువ్వు చూసి చెప్పు అన్న. సూపర్ పాజిటివ్ అయినా చెప్పు. నేను వద్దని లేదు. బ్రహ్మాండం లేదు, బ్రహ్మాండం లేదు చెప్తున్నావు. బ్రహ్మాండం లేదు తెలుసు సూపర్. కానీ సినిమా చూడకుండా చెప్పకూడదు అని అంటున్నా. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా చూసి మనకు నచ్చితే ఓకే, నచ్చకుండా ఏదని చెప్పండి మనం. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ మనం గౌరవించాలి. కానీ సినిమా చూడకుండా ఏమంటారు? ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన సినిమా చూడకుండా రివ్యూలు చెప్తున్నారు. మళ్ళీ సినిమా చూసి చెప్పమను. నేను కాదన్నాను. సినిమా చూడకుండా చెప్తే అసలుకి ఏందన్నా చూడకుండా రివ్యూ చెప్పడం మళ్ళీ తప్పి కాదా? ఇప్పుడు నువ్వు సినిమా చూసి నువ్వు ఏదన్నా చెప్పు, నేనేమో దానికైనా. కానీ సినిమా చూడకుండా ఇప్పుడు మేమైనా సరే పెట్టుకొని చేసండి ఎవరైనా అదని కాదు. సినిమా చూసి చెప్పు ఏమనిపిస్తుంది, కానీ సినిమా చూడకుండా అయితే చెప్పాకండి నిజంగా. అంటే అదే చెప్తున్నా.